హి ఓం. ఈరోజు శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో మొదటి అధ్యాయం 14వ శ్లోకం. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. ఇప్పుడు ప్రతిపదానికి అర్థం. తతః తరువాత, శ్వేతై తెల్లని, హయై గుర్రములతో, యుక్తే కూడిన, మహతి ఉత్తమమైన, స్యందనే రథమునందు, స్థితౌ ఉన్న, మాధవ శ్రీకృష్ణుడు, పాండవశ్చైవ అర్జునుడు, దివ్యౌ శ్రేష్టములైన, శంఖౌ శంఖాలను, ప్రదద్మతుః పెద్దగా పూరించారు. ఇప్పుడు భావం. పిమ్మట తెల్లని గుర్రములున్న గొప్ప రథమునందు కూర్చొనియున్న కృష్ణార్జునులిరువురు తమ తమ దివ్యములగు శంఖములను గట్టిగా ఊదిరి. వివరణ. తెల్లని గుర్రములతో కూడిన దివ్య రథమునెక్కి నరనారాయణులు కృష్ణార్జునుల రూపమున ప్రత్యక్షమైరి. తెలుపుదనము సత్వగుణమును, ధర్మమును సూచించును. దీనిని బట్టి విజయము పాండవ పక్షమందే కలదని తెలియచున్నది. అర్జునునకు ఈ దివ్యరథము గాంధీవమును ధనస్సును పూర్వము కాండవ దహనమునకు మెచ్చి అగ్నిదేవుడు ప్రసాదించెను. కావున ఇది మహాశక్తివంతములైనవి. తెల్లని గుర్రములు 4ను గంధర్వరాజగు చిత్రరథుడు బహుమతిగా ఇచ్చినవి. అవి భూమియందు, ఆకాశములందు ఎచటనైనను సంచరించగలవు. ఈ తెల్లని గుర్రములు 4 వేదములనియు, కృష్ణార్జునులు పరమాత్మ జీవాత్ములనియు చెప్పుదురు. మాధవ అంటే మా అనగా లక్ష్మి, దవు అనగా భర్త. లక్ష్మీదేవి భర్తయగు శ్రీకృష్ణ పరమాత్మ శంఖమును పూరించెను. కౌరవపక్షమున భీష్ముడు ప్రధానుడు కాబట్టి ముందుగా అతడే శంఖమును ఊదెను. అట్లే పాండవ పక్షమున శ్రీకృష్ణ పరమాత్మ ప్రధానుడు కావున కృష్ణ పరమాత్మ శంఖమును ఊదెను. అతడే ఆ పక్షమున ప్రధానుడనే తక్కువ వారలు నిమిత్తమాత్రులే అని తెలియచున్నది. ఇంకా ఎవరెవరు ఏ శంఖములు ఊదారో వచ్చే శ్లోకంలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.